ఇప్పుడు చూసి ఆకారం ఎట్లున్నాడా? బాగానే ఉన్నాడు. రాజు అయిపోయా రాఘుల్ రెడ్డి మన టపాసులు పండుగ అయిపోయినాయి కలిసింది. తినేసి రమ్మన్నా. మా ఎవ్వ ఇచ్చింది సంగతి నేను తింటి కదా, బొచ్చి పిసుకొని తింటి కదా, కారం అయిపోయి కడుపులో మంటెత్తుకొని పెద్దరాళ్ళు పెద్ద ఇంటికాటి పోయి కొంప మీదనే చెరికేసి పుట్టిన చెరికేలు కాల్చుకొని తింటా అన్నాడని చెప్పు. నమస్కారం సభే. మన జోర్ కారం ఎత్తుకుంటే చెరికేలు పూరి మేము పోసి కాల్చుకొని తింటానంట. వినిపిస్తున్నావే లేదా? ఫోన్ చేయపోరంగా రామ క్యాన్సల్ ఎలా ఆయనేమో పోయినట్టున్నాడు. లేదు ఇంకా వచ్చిందా మంచి తిను ఇంకా మంచి తిని వచ్చింది అప్పుకో. ఇది కేక్ కోసేది ఇంకా వచ్చిందా మాట్లాడేదైతే సంవత్సరం మారాలేపో. మాట్లాడలేదు నీకేమో రక్తం పేదలు తిరిగిట్టున్నావు దగ్గరికి వాళ్ళంటే అంతే అయిపోయేమో పాప మాట్లాడతాడా అయిపోయినాడేమో. అంతట మాట అంటే మాయప్పును దగ్గర మీరేమో మాట్లాడుగా వాళ్ళ ఇంట్లో పండుగ చేసినారు. శివరాత్రి పండుగ ఇడ్లీలు పొంగన వంటలన్నీ చేసినారంట. ఏమని పలికాడు వాడు? రాని రాని అవును ఎందుకు రావు? నేను డేట్ అయింది. ఏం డేట్? అదే డేట్. మరి ఏమని పలికాడు? ఏమి నా దూరములు పట్టేవాడు ఆ పేదవాళ్ళ పూర్వీకులు ఉండేవాళ్ళు లేక పోవడం ఎత్తవాలి. సరే మరి చెడికేళ్ళు తినే శరమని పాలు తాగే వయసు నీకు సరే పిలవండి. అప్ప పిలిచినాడు కదా చెడికాయలు నీటి పొగలు పడిచి గోలబాడి కవుతున్న బాబు రంగు సాగింది. చెట్టు మీద చెట్టు ముక్కు మీద ముక్కు బొక్క మీద బొక్క కాలు మీద కాలు వేసుకొని భోగం చేస్తున్నాడని చెప్పరా వాడికి. మహామంత్రి ఏమైనా దోమడు వచ్చాడు భోగం నడుస్తున్న భోగం వాడు మన సర్వుడి మగవాడు వాడి భోగంగా తీసుకోవాలి. వాడిని కొత్త మోసుకొని వచ్చి పని చూడయ్యా. మరి ఏమన్నా పలికాడు? వాడి భోగంగా తీసుకోవాలి. చూసి భోగం చేసే భోగం చేసిన ఇద్దరు పిల్లలు ఉన్నారండి. ఇదిగా నీకు ఇంకా తెలవదేమో. భోగం చేసేసి భోగం రంగుసారి భోగం చేస్తుంది కదా ఇంటికి దూరం దొడ్డికి దగ్గర అయిపోయింది. ఎక్కేది చాలా ఇంటికి దూరం దొడ్డికి దగ్గర అయిపోయింది కాబట్టి ఎస్ఎన్ హాస్పిటల్ పోయి ఎక్కేది పొల కోసం దిగేది పొల కోసం చెప్పు. అవును మధ్యలో ఇంతలా ఊదిపోయింది అని చెప్పు. మహామంత్రి మన ఓలవాడలో మనకి ఏమి కొదవ 15 మంది సజ్జల డాక్టర్లు 300 మంది నాటి వైద్యులు వానికి ఔషధం ఉంది నా వైపు వానికి అయిపోయే రంగు అంతమంది డాక్టర్లు ఉండుకొని ఎవరు చెప్ప చెయ్యకండి చెయ్యి ఇక్కడ వస్తామంది.
ఏయ్, ఆ, వాళ్ళ ఇంట్లో నాట్య వైద్యులు డాక్టర్లు ఉన్నారంట, సూదేస్తారంట. పోరా, ఈ రోగానికి కలికి వేయించిందంట. వాళ్ళకి తెలియక నడుచుకో గొప్ప చేసి సత్యం తినాడని చెప్పకో. కలికి వేయించిందంట ఈ రోగానికి. నాగోరెడ్డి, నువ్వు చచ్చిపోయినాడు అట్లా. ఏమి నా దూరములు పచ్చముడు చెల్లిపోయాడు. అలాంటి పరీక్షకుడికి నాకు దొరకపోడు కానీ వాడికి కలబరమగా వెళ్ళిపోయాడమ్మా నీవు. అట్లా నీ జీవితంలో చూడలా పట్ల అవనే ఎవ్- అట్లా నెచ్చిన కొచ్చులేక నుండేవుని. రా ఏమి శవాన్ని ఎత్తుకొని రమ్మంటున్నాడు. ఏయ్! 7 మంది కొడుకులు గంధపు చెక్కలు తెచ్చి కాల్చి బూడి చేస్తానని చెప్పు. ఇంటివా మరి ఏమని చెప్పలిగాడు వాడు? నీకు ఇనిపడి ఉంటుంది. ఏమని చెక్కలు తెచ్చి కాలుస్తా అన్నారంట. ఏమన్నా వాడు ఏమన్నా మనమోహన్ సింగ్ ఏమని కాల్చి గంగలో కలపడానికి ధర్మసింగ్ అయితే మరి ఇప్పుడు ఇక్కడ బూడి దగ్గర వెళ్ళిపోవడం వాడిని. బూడిదే అవును. ఇప్పుడే గుద్దుకోబడిస్తుండవా? అదే మరి మళ్ళా బూడిదే అంట. మహామంత్రి మనము గంగలో కలిపితే మన బిడ్డలాంటి వాడు సాగినందుకు మనకు పుణ్యం ఉంటుంది. దానికా? అవును. ఏయ్, ఆ బూడిదంటే ఎత్తుకొని రమ్మంటున్నాడు. బూడిద చిన్న పెన్నానికి వచ్చి 3 కొడుకులు, పెద్ద పెన్నానికి 4. 7 మంది కొడుకులు బూడిది 7 గంటలు చెప్తానని 7 గంటలు ఈరియా సంచులు కానీ ఏరిగా మహామంత్రి బూడిదే ఈరియా సంచులు చెప్తాం. పొలంలో అరబీ సముద్రంలో కలుపుతాను. ఏమి నా ద్వారముల పరిచయం కూడా అరబ్బీ సముద్రంలో కలిపి ఉన్నారు. మేమనే ఎవరు? నువ్వు రెడ్డిగా అవునా? రెట్లు బడాయి కాపులు ఆకినాడు. ఇటువంటి రెట్లకి ఎదురే ఉన్నది. ఆ గంగాదేవుని బంధించి నా వైపుకి అయిపోలేనమ్ము. అవును పాప. ఇదేమో పాలు అంటున్నా కొక్కి లేదు. ఆ పాలంటే పప్పు తాగుతున్నా స్వామి. వస్తావా? నేనే వస్తున్నా. మంచి మాట చూసేది కాలు రా. బాగుండవా? అయిపోతుందిలే పాట. 3 తాగితే మహామంత్రి గంగమ్మ లేదంట. ఏమేమి కొండగుంటకి వెళ్తున్నాడు గంగమ్మ. అయితే అక్కడ తొక్కు పిడికిన మట్టెల్లో కలిపోలేము. ముందే అవును. ముందంటే ఎక్కువ వారండి పాత పొలం మన చెరువు తెలిపి మొత్తం అంతా వాడి కను కూర్చుకొని వెళ్ళిపోయి కొత్త కడుక్కొని నీళ్ళు లేవే. అవునా? అడుగు కను కూర్చుకొని వెళ్ళిపో. మహామంత్రి అదే వేచి పూకులు అదే అవును. తోలి కట్టకేస్తాను. ఆ దుమ్ము కాగితం కొట్టుకుపోయిన వాణ్య బంధించిన వైపు అయిపోయాను. అవును. గ్యాసేవుడు కొట్టుకొస్తే దైవం అయిపోతాను చెప్పు. సరేలే పాతాండా పో. బొత్తు కొట్టి అన్నావా? మహామంత్రి మీ అవకి ఇంతలో గొత్తు కొట్టి